పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు సిద్ధార్థ్. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సిద్ధార్థ ఆ తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి పేరును సిద్ధార్థకు తీసుకొచ్చింది. ఈ సినిమా ఇప్పటికీ చూసినా కూడా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పెద్ద ప్లస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బొమ్మరిల్లు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. రీసెంట్గా కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అప్పుడు కూడా చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ సినిమా పాటలను థియేటర్లో పాడుకుంటూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ కెరియర్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. అలాగే మధ్య మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ఒక స్టేజ్లో తెలుగు సినిమాలు చేయటం పూర్తిగా మానేశాడు సిద్ధార్థ్. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమైన మహాసముద్రం సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. ఈ సినిమా తర్వాత తాను నిర్మాతగా వ్యవహరిస్తూ చిన్న అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం మిస్ యూ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా మీద టీం అంతా కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా 29వ తారీఖున రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఆ తర్వాత వారం రోజుల్లో పుష్ప సినిమా కూడా రిలీజ్కి సిద్ధమవుతుంది. దీని గురించి సిద్ధార్థ మాట్లాడుతూ, ఈ సినిమా బాగుంటే థియేటర్ నుంచి ఎవరూ దీన్ని తీయలేరు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సినిమాల గురించి తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఒక బాగున్న సినిమాని థియేటర్ నుంచి ఎవరూ తీయలేరు. నా దృష్టిలో సినిమా అంతా ఒకటే. కొంతమంది బడ్జెట్ను బట్టి దానిని పెద్ద సినిమా, దీనిని చిన్న సినిమా అని నిర్ణయిస్తారంటూ తనదైన శైలిలో ఆన్సర్ చేశాడు సిద్ధార్థ్. అయితే సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ని కొందరు పొగుడుతూ ఉంటే మరికొందరు మాత్రం సిద్ధార్థకి ఇంకా టెక్కు తగ్గలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.